మరి కాసేపట్లో ఢిల్లీ పీఠం ఎవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు కోసం 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. వరుసగా 2 సార్లు ఘోర పరాజయం మూటకట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్ బీజేపీలతో గట్టిగానే తలపడింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కాసేపట్లో కూడా ప్రారంభం కానుంది. దాదాపు 19 కేంద్రాల్లో కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘము. ఇప్పుడు ఈసారి చెప్పుకోవాల్సింది మనము ఢిల్లీ ఎన్నికల గురించి ప్రత్యేకంగా వార్ బిట్వీన్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రేస్ లో లేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ అన్న చందన కూడా ఎన్నికల ప్రచారము కూడా నడిచింది. బీజేపీ నేతలు అయితే ఎన్నికల ప్రచారాల సందర్భంగా హోరెత్తిచ్చారు అరవింద్ కేజ్రీవాల్ పై అగెనిస్ట్ గా కూడా చెప్పాలి. ఎందుకంటే దాంట్లో యమునా నది ఒకటి, అలాగే దాంతో పాటు ఆ వాయు కాలుష్యము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ మూడే ప్రధానాస్త్రంగా చేసుకుని పదే పదే కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు దాదాపు 19 కౌంటింగ్ కేంద్రాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సో మరికొద్ది గంటల్లో కూడా మనకు తెలియనుంది ఢిల్లీ పీఠం అధికార పీఠం ఎవరిది దక్కబోతుందో అనేది కూడా. అయితే మొత్తము 19 కౌంటింగ్ సెంటర్స్ లో మార్నింగ్ 8 కి స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిపోయి మొత్తం 70 స్థానాలకి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో దాదాపు 60.54% పోలింగ్ నమోదైనట్లు కూడా ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా 3వ విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నేతలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే లాస్ట్ 10 years లో కూడా స్టాటిస్టిక్స్ తీసుకుందాము ఒకసారి. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, అలాగే 2020లో 62 స్థానాల్లో గెలుచుకుంది. అయితే ఈసారి బీజేపీ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని కూడా పలు ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి 5వ తేదీన పోలింగ్ అయిపోయాక. సో ప్రస్తుతము ఢిల్లీలో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దాదాపు 26 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలో రాబోతుందని కూడా పలు ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. ఎందుకంటే వరుసగా రెండు సార్లు ఘోర పరాజయం ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీలు కూడా గట్టిగానే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో తలపడింది. అయితే అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ పైన అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని ఎవడు పట్టించుకుంటున్నాడు దేశంలో, అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నట్టు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఏమో ఇండియా కూటమితో ఉన్నారు, మరి ఎక్కడ పొరపచ్చలు వచ్చాయో తెలియదు. ఇండియా కూటమితోనే ఆయన బయటికి రావడము, ఇటు రాహుల్ గాంధీ కూడా నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ని కామెంట్ చేయడము, ఆయన పైన సెటైర్లు వేయడము, ఆయన పైన ఆరోపణలు చేయడము, ఎట్ ది సేమ్ టైం ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఎవడు పట్టించుకోవట్లేదు దేశంలో అని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడము. సో ఈసారి వార్ బిట్వీన్ బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్న చందనే కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారము అలాగే ఎన్నికలు కూడా అలాగే సాగాయని కూడా చెప్పాలి. అయితే కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు ఓట్ల లెక్కింపు అంటే ఒక రోజు ముందు కూడా ఢిల్లీలో ఒక హైడ్రామా చోటు చేసుకుందని చెప్పాలి. బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుంది అంటూ కూడా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరికి 15 కోట్ల చొప్పున నగదు మంత్రి పదవులు ఇవ్వజూపిందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం కూడా సంచలనం సృష్టించింది. దీంతో పాటు
అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఢిల్లీలో అధికారంలో రావాలని బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ పైన. కేజ్రీవాల్ వ్యాఖ్యల పైన కూడా బీజేపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు సైతం కూడా ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వికే సక్సేనా కూడా స్పందించారు. నిజాలు నిగ్గు తేల్చడానికి ఏసీబీతో దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు కూడా ప్రస్తుతము దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ లో దిగారు. అయితే ఫిరోజ్ జోషా రోడ్ లోని కేజ్రీవాల్ నివాసానికి కూడా ఆ ఏసీపీ అధికారులు వెళ్లారు. ఈ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. సో ప్రస్తుతం ఈ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కూడా లేఖలో ప్రస్తావించారు. మనం 2015 గురించి కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుందాం. 2013 ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చర్చించుకుందాం. 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనాలు వేశాయి. బీజేపీకి 35 సీట్లు గెలుచుకుంటుందని, అలాగే ఆప్ కాంగ్రెస్ చెరో 17 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. అయితే అంచనాలకు భిన్నంగా ఆప్ 28 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ సపోర్ట్ తోని ఆప్ స్వల్పకాలం ఢిల్లీలో కూడా పాలన కొనసాగించింది. అయితే 2015లో కూడా 6 ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయం సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ సాధించబోయే సీట్ల గురించి సరిగా అంచనా వేయలేకపోయాయి. ఆప్ యావరేజ్ గా 45 సీట్లు గెలుచుకోవచ్చని కూడా సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆప్ 67 సీట్లతో రికార్డు స్థాయి విజయం కూడా సాధించింది ఆ సందర్భంగా. అయితే బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితం కాక కాంగ్రెస్ కనీసం 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇంకా 2020లో కూడా ఆప్ ఆధిపత్యం అలాగే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎన్ని సీట్లు గెలవచ్చనే అంచనాలు కూడా విఫలమయ్యాయి. యావరేజ్ గా 52 సీట్లు ఆప్ గెలుచుకుంటుందని, బీజేపీకి 17 వస్తాయని ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీకి 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఇక్కడ కూడా 1 సీటు కూడా గెలవకుండా చతికిల పడింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ అన్నట్టే కూడా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వార్ అనేది కూడా నడిచింది. సో ఈసారి కూడా కాంగ్రెస్ రేస్ లో లేనట్టే. ఒకవేళ అన్యాయంగా ఏమైనా జరిగితే తప్ప కాంగ్రెస్ కి సీట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా పలు ఎగ్జిట్ పోల్లు కూడా వెలువరించాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2025 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఏవైతే ఉంటాయో ఆప్ కన్వీనర్, జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. 55 సీట్లతో ఆప్ వస్తాయని, మహిళా ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిపితే 55 నుంచి 65 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, లేకపోతే కేజ్రీవాల్ జోస్యం నిజమవుతుందా అనేది కూడా మరి మనకు కాసేపట్లో తెలియనుంది. ఎందుకంటే కౌంటింగ్ కూడా ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ తేలనుంది. ఉదయం 11 గంటల వరకు అయితే చాలా క్లారిటీగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఏంది అనేది. కేజ్రీవాల్ అయితే మహిళా ఓటర్లందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉన్నారంటూ కూడా ఆయన చాలా కాన్ఫిడెన్స్ ధీమా వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా ప్రచారం చేశారు. సో బీజేపీ మాత్రము ప్రచారంలో సక్సీడ్ అయింది మాత్రము శీషా మహల్ గురించి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కట్టుకున్న ప్యాలెస్ గురించి, ఈ శీషా మహల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేయడము, అలాగే దాని లోపల అయిన ఫర్నిచర్ కి దానికైనా ఖరీదు ఎవరికైనా తెలుసా అంటూ కూడా సెటరిక్ గా మాట్లాడము. ఒక స్కూటర్ మీద వచ్చిన నార్మల్ వ్యక్తికి ఇంత పెద్ద శీషా మాల్ ఎలా కడతారో చెప్పాల్సిందిగా కూడా ఆయన కోరడము. సో ఢిల్లీ ఎన్నికల వాతావరణం అయితే చాలా వేడివేడిగా కొనసాగిందని చెప్పాలి. సో మనకి ఉదయం 11 గంటల వరకు కూడా చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్లు చెప్పినట్టు బీజేపీ వైపే ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపుతారా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ చాలా కాన్ఫిడెంట్ గా
ఇందాక చెప్పినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపుతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఢిల్లీలో మొత్తం అందరు ఎంప్లాయీసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రము ఉద్యోగస్తులందరికీ చాలా ఊరట ఉంది. సో ఇదే ఒకవేళ ఈ బడ్జెట్ అంశాన్ని ఒకవేళ తీసుకుంటే మాత్రం ఉద్యోగులు అంటే మెజారిటీ అందరూ ఉద్యోగులే ఉంటారు. కాబట్టి ఉద్యోగులందరికీ భాజపా వైపు మొగ్గు చూపితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి కూడా ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ఢిల్లీని పాలించింది. ఆ తర్వాత వరుసగా ఓటెంపాలవుతుంది, కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోవట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఏంటి? సందీప్, ఇక్కడ విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక కరిస్మాటిక్ లీడర్ అయిపోయాడు ఢిల్లీలో. ఎందుకంటే ఆయన అన్నా హజారేతోని ఉద్యమంలో ఎప్పుడైతే పాల్గొన్నారో అనంతరం కూడా ఆయన పొలిటికల్ గా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడము, అనంతరం అక్కడ ఢిల్లీలో ఉన్న సమస్యల పైన ప్రధానంగా దృష్టి సారించడము, ఆయన ఢిల్లీలో ఇనిషియల్ గా కూడా ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో అది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన ఫస్ట్ క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడా ఏసీ గదులు ఏర్పాటు చేయడము, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాయిలో పిల్లలకి ఢిల్లీ విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందివ్వడము, ఇలాంటివి అక్కడ ప్రధానంగా ప్రజల్ని ఆకర్షించిందని చెప్పాలి. దీంతో పాటు అక్కడ ప్రత్యేకంగా రోడ్లు క్లీన్ గా ఉండకపోవడము, దేశ రాజధాని అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రత్యేకంగా అవుట్స్కట్స్ లో కానీ మిగతా స్థానాల్లో అప్రోప్రియేట్ గా రోడ్లు పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ వచ్చాక ఢిల్లీని కాస్త మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అది విచిత్రం ఏంటంటే గడిచిన 10 ఏళ్లుగా కూడా అసలు ఢిల్లీలో అసలు పగా వేయలేకపోతుంది. లాస్ట్ షీలా దీక్షిత్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో ఇంకా అప్పటి నుంచే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే ఈ అన్నా హజారే మూవ్మెంట్ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పట్టు కోల్పోతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే కాంగ్రెస్ పార్టీ పైన పదే బీజేపీ నేతలు కూడా అటు పార్లమెంట్ లో కూడా ఏదో ఒక అంశం పైన రగడ జరగడము, దేశ ప్రజలందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారని బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడము. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీలో ఉనికి కోల్పోయిందని కూడా చెప్పుకోవాలి. శ్రీచరణ్, కాకపోతే ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా ఆ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ లో రాష్ట్రాలకు పెద్దపీట వేస్తుంది బీజేపీ అని చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. డెఫినెట్లీ, ఖచ్చితంగా దీని మేరకు ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా పలు ఆరోపణలు చేశాయి. ఎందుకంటే ప్రత్యేకంగా బీహార్ లో ఈ నవంబర్ లో ఎన్నికలు ఉన్నాయి, అందుకే బీహార్ కి ప్రత్యేక ప్యాకేజ్ కూడా కేటాయించారని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు కూడా చేశాయి. సో దానికి బీజేపీ చెప్పే కారణం ఏంటంటే బీహార్ ఒక భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి బీహార్, అలాగే జార్ఖండ్, ఇలా పలు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో కూడా జేడీయూ అలయన్స్ నితీష్ కుమార్ కి చెందిన పార్టీ. సో ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కి ఇచ్చిన ప్రామిస్ మేరకే ప్రత్యేక నిధులు కేటాయించామని కూడా పలువురు కేంద్ర పెద్దలు కూడా చెప్పారు. సో రియాలిటీలో కూడా చూసుకుంటే వాస్తవికంగా కూడా బీహార్ వెనుకబడిన రాష్ట్రము, కానీ ఈసారి బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకి చుక్కెదురైందని చెప్పుకోవాలి. అటు ఆంధ్రప్రదేశ్ కి గానీ తెలంగాణకు గానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం కూడా కాస్త ఇక్కడ కాంగ్రెస్ నేతలు అలాగే ఏపీలో కూడా కాస్త బీజేపీ నేతల పైన కూడా ఫైర్ అయ్యారు. సో మొత్తానికి ఇంకా ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రము ముందుగా అనుకున్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఇచ్చారో, కొత్తగా బడ్జెట్ లో ట్యాక్స్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఒకవేళ ఓటర్లందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మధ్యతరగతికి మాత్రము ఒక ఊరటనిచ్చే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అయితే ఈ సంవత్సరం ఉందని చెప్పుకోవాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.